అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరంలో నడిచి వెళుతున్న మహిళ మెడలో 6.5 కాసుల బంగారు తాడు, సూత్రాలు, గొలుసు లాక్కొని బైక్పై పరారైన చైన్ స్నాకర్స్. పెద్దగా కేకలు వేసిన బాధితురాలు ఉలిసి వీర వెంకట సత్యవతి, బాధితురాలి కేకలు విని స్నాచర్స్ను వెంబడించిన యువకులు ఇరువురు దొరకగా ఒకరు పరారి. దొరికిన ఇద్దరిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఐపోలవరం పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వివరాల కోసం ఎస్ఐని సంప్రదించగా ఇంకా వివరాలు తెలియలేదని సమాచారం ఇచ్చారు. తీసుకెళ్తా ఒక నిమిషం ఆగండి, అది చూసుకుంటారా? ఆవిడ చెయ్యి ఇరిగిపోయింది సార్. ఆవిడ చూడడానికి వెళ్ళాను సార్. ఆవిడ చూడడానికి వెళ్ళి అమ్మ వెళ్ళిపోతున్నానే తెచ్చుకుందామని వెళ్ళాను. అట్టుపడి కొనుక్కుని తెచ్చుకుంటున్నాను. సరిగ్గా ఆ ఎదరికి వచ్చేటప్పటికి కొత్త బండి వచ్చి నా పక్కన ఆగిందండి. అయితే ముగ్గురండి. గబగబా ఒక అబ్బాయి కిందకి దిగాడండి. దిగి అమ్మ ఇది ఏ ఊరమ్మా అన్నాడు. పోలవరం బాబు అన్నాడు. అయితే ఇంకొక అతను బండి మీద కూర్చుని అతను అన్నాడండి, పోలవరం ఏంటిది? పోలవరం. అవును బాబు అన్నాను. దిగిన అబ్బాయి అన్నాడండి, అటు ఏ ఊరు వెళ్తుందమ్మా, ఇటు ఏ ఊరు వెళ్తుందమ్మా అని. ఇటు వెళ్తే కేసులకూరు వెళ్తుంది బాబు, అటు వెళ్తే కొత్తపల్లి వెళ్తుంది బాబు అని చెప్పాను. అంతేనండి. ఏం చేశాడో నాకు తెలియదండి. నేను ఇలా మొంగిపోయాను. మొంగిపోయి ఇలా లేచి లోపల కొత్తపల్లి కేసు వెళ్ళిపోయాడు. కొత్తపల్లి కేసు వెళ్ళిపోతే సెంటర్ లో ఉన్న వాళ్ళు కనపడ్డాయండి నా కేకలు. అది పరిగెట్టుకొచ్చి ఏం జరిగింది పెద్దమ్మ అంటే, ఇలా మెళ్ళ ఇలా ఆకుపోయారురా బాబు అని మా కాళ్ళు ఇల్లే ఆ రోడ్డు మీద కనుక మా కాళ్ళు వచ్చి తీసుకొస్తున్నారండి. తీసుకొస్తుంటే అమ్మ వెనకాల అతనే చోరీ చేశాడు సార్. ఇద్దరు ముగ్గురు సార్.